గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వీరమల్లు చిత్ర ప్రీ రిలీజ్ సందర్భంగా విచ్చేసినటువంటి గన్నవరం నియోజకవర్గ కూటమి సభ్యులకు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే గన్నవరం సెంటర్ నుండి ఇక్కడికి వచ్చే వరకు కూడా వెన్నంటే ఉండి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా మనం వెన్నంటే ఉండి మనం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ప్రత్యేకించి మీడియా మిత్రులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హరిహర వీరమల్లు ఈ పిక్చర్ గతంలోనే ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి పిక్చర్ ఇది. అయితే గత ప్రభుత్వం మన నాయకుడిని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో అది అనుకున్నటువంటి సమయానికి రిలీజ్ చేయకపోవడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో మనం విజయం సాధించి కూటమి ప్రభుత్వంలో భాగంగా మన నాయకుడు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉండి అప్పుడు కూడా ఈ షూటింగ్కి వెళ్ళలేకపోయారు. అయితే ఏ విధంగా అయినా సరే ఇది కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సినిమాని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఇది ఈ కంప్లీట్ చేసి ఇప్పుడు మనకి మన రాష్ట్ర ప్రజలకి మంచి ఒక వినూత్నమైనటువంటి చరిత్రను ఈ ప్రజలకి ఈ సినిమా ద్వారా అందిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా మనకు అందించే సందర్భంగా మన నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం ఎన్నో దోషణలు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మన నాయకుడిని విమర్శించినటువంటి తరుణంలో వారికి నిన్న ఆల్రెడీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రపంచ చరిత్రలోనే మన నాయకులు లాంటి నాయకుడు ఎవరు ఉండరని ఈ వేదికగా మీకు నేను విన్నవిస్తున్నాను. ఎందుకనంటే ఏ వ్యక్తి బాధపడినా, ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ భారతదేశ చరిత్రలో జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏ స్ఫూర్తితో అయితే పార్టీ పెట్టారో అదే స్ఫూర్తితోటి పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజలకి నేను సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన అకుంఠిత దీక్షతో మన కొరకు ఆయన నిలబడినటువంటి స్థాయి ఈ రోజున ప్రభుత్వంలో ఆయనకి అవకాశం దక్కింది. అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే ఎక్కడ అనుకోవడానికి వేయలేదు. కాబట్టి ఈ రోజున మన మంచి నాయకుడిని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం. అందుచేత ఈ హరిహర వీరమల్లు సినిమా ఈ రిలీజ్ రోజున మనం చూస్తున్నాం ఇప్పుడు. అయితే ఇది తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. ఆ విజయంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతామని మీ అందరికి తెలియజేసుకుంటూ, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.